శనార్థి ఎట్లున్నావు? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయితే షురు అయినాయి. ఇక దాదాపుగా నవీన్ అన్న టికెట్ కన్ఫర్మ్ అయింది మొత్తంలా. ఇక మరి గెలుస్తాడంటవా? నవీన్ అన్నకే ఛాన్స్ ఉంది కదా, ఇంకా వేరే వాళ్ళకి ఎవరు పోటీలో కూడా లేరు కదా. ఇప్పుడు శ్రీతక్క బిఆర్ఎస్ నుంచి ఆమెకు ఇచ్చిన టికెట్, ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఆస్మా ముస్లిం అమ్మాయి ఉంది కదా, ఆమె యువతను అట్రాక్ట్ చేసింది. దాదాపుగా ఓయూలు ఎంత కొట్లాడింది కదా, ఇప్పుడు ఇండిపెండెంట్ గా కూడా దిగింది. మరి ఓట్లు మరి యువత అంతా అటు మళ్ళీ ప్రయత్నం ఉందంటున్నారు అందరు, మరి పోతాయంట వాటి. నేను అదంతా మాట్లాడాను కానీ నవీన్ యాదవ్ కోసం అయితే గ్రౌండ్ లో చాలా అంటే వీళ్ళు ఏదో ఎలక్షన్ ఉన్నప్పుడు కాకుండా 40 ఏళ్ల నుంచి వాళ్ళు పుట్టింది పెరిగింది సేవ చేసింది వీళ్ళే. ఎవరన్నా రాజకీయ నాయకులు రాజకీయాలకు ఎందుకు వస్తారమ్మా అంటే మీరు చూస్తారు కదా, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు వస్తారు. చాలా మంది 190 మంది వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి వస్తారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకుంటారు. కానీ వీళ్ళు సంపాదించిన డబ్బును 100 కోట్లు ఈ పాటికే దాన ధర్మాలు చేసేసారు. తెలంగాణలో నువ్వు ఒక 1 కోటి కుటుంబాలు ఉంటాయమ్మా, 1,20,00,000 కుటుంబాలు ఉంటాయి. ఏ కుటుంబంలో కూడా మీ కుటుంబమైనా నా కుటుంబమైనా మనకంటూ ఒక ఆఫీస్ లేదు. ఏదన్నా ఒక ఆఫీస్కు వస్తారు అంటే ఇన్ని కుటుంబాలలో ఒకటే కుటుంబం, చిన్ని శ్రీశైలం అన్న కుటుంబమే గుర్తొస్తుంది. ఊరు నుంచి వరంగల్ నుంచి వచ్చిన, నిజామాబాద్ నుంచి వచ్చిన, కరీంనగర్ నుంచి వచ్చిన, మంచిర్యాల నుంచి వచ్చిన, ఆదిలాబాద్ నుంచి వచ్చిన, మహబూబ్ నగర్ నుంచి అయినా కొత్త వాళ్ళు ఎవరైనా హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు అంటే అది ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, లేదంటే ఎక్కడన్నా ఫిలిం సిటీలో కావచ్చు, జూబ్లీహిల్స్లో కావచ్చు, ఎవరికి దిక్కు లేని వాళ్ళకు చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబమే దిక్కు అనేది వెళ్ళిపోయింది 40 ఏళ్ల నుంచి. వాళ్ళు ఇప్పుడు మీరు ఒక విలేకరి, మీకు ఏదైనా కష్టం వచ్చిందని చెప్పుకుంటే ఏం చేయాలమ్మా అంటే నాకు పలానా ఇక్కడ జాబ్ లేదు, నేను పలానా రిపోర్టింగ్ చేస్తా జర్నలిస్ట్ అంటే ఎవరికో ఒక ఛానల్కి ఫోన్ చేసి ఈమె టాలెంటెడ్ అమ్మ అనగానే వాడికి వెళ్తే ఆయన పేరు చెప్పినా నీకు పని అయిపోతుంది, పని అయిపోతుంది. కావాలంటే అట్లా ఎంతో మంది రిపోర్టర్లు అయ్యారు, ఎంతో మంది కోచింగ్. నాకు ఎక్కడన్నా పోలీస్ జాబ్ ప్రిపేర్ అయితే కోచింగ్ జాబ్ అంటే కోచింగ్ మాట్లాడతారు, టీచర్ జాబ్ అంటే టీచర్ కోచింగ్ మాట్లాడతారు. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సార్ ఉన్నాడు కదా, ఆయన మస్తుగా అప్పుడు ఉన్నప్పుడు కూడా మంచిగా పనులు చేసిండట. మరి ఆ లెక్కన జర సెంటిమెంట్ ఓట్లు పడతాయేమో అని అంటారు. ఇప్పుడు ఆస్మా ఎంట్రీ అయింది ఇండిపెండెంట్ గా, ఇప్పుడు యువత కూడా అటుపోయే ప్రయత్నం ఏమైనా చేస్తారా? వాళ్ళు గెలుస్తాడా, ఖచ్చితంగా నిలబడతాడా నవీన్ అన్న అనేది ప్రశ్నార్థకం. ఇక అది ఎట్లా మీకు నవీన్ యాదవ్ అసలు పోటీ లేదండి. ఆయన మొన్న వ్యక్తిగతంగానే మీకు ఒకటి చెప్తా, ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశం మొత్తంలో ఏ నాయకుడు చేయని ఒక మంచి పని చేసిండు. తెలంగాణలో అంటలే మొత్తం భారతదేశంలోనే పేద ఆడబిడ్డలకు, పొట్టతోనున్న ఆడబిడ్డలకు 2,000 మందికి ఒకటేసారి శ్రీమంతం చేసిండమ్మా. సొంత చెల్లెకే సొంత అక్కకే చేయరు కొందరు, అలిగో గులిగో డబ్బు లేకను. అట్లాంటిది ఈయన సొంత అన్నలాగా ముందుపడి మంచి చీర పెట్టి సారె పెట్టి బంధువులకు, వాళ్ళ బంధువులందరినీ పిలిపించి, వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి భోజనాలు పెట్టించి, వీడియోలు తీపిచ్చి, ఫోటోలు తీపిచ్చి, మంచి మనిషి అని చెప్తున్నారు కదా. నిజమా కాదా? మీరు విన్నారా కదా? చెప్పింది విన్నారా కదా? ఇప్పుడు ఈయన కాకుండా ఈ రాష్ట్రంలో సునీతమ్మ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ ఎవరన్నా ఇంతమంది మహిళలకు శ్రీమంతం చేసిన నాయకుడు పేరుంటే నాకు చెప్పమ్మా. ఇప్పుడు ఆ శ్రీమంతం ఎవరికైతే చేసిరో వాళ్ళ కుటుంబాలకు ప్రేమ ఉంటుందా ఉండదా? ఉండదు. మీరు చెప్పండి. అన్నప్రాసన చేసిండట, అన్నప్రాసన చేసినప్పుడు అరే మాకు మేనమామలు ఎక్కువ వచ్చి అన్నప్రాసన చేసిండు అనేది ఉంటుందా ఉండదా? మీరు నాకు చెప్పండి. ఇప్పుడు ఓటు అడిగాక ఎవరికి ఉంటుంది అంటే మనం ఎవరికన్నా ఏదైనా మనతో ఉన్నది మనం చేసి అడిగితే బాగుంటది కదా. అట్లా అయినా ముందంజలో ఉన్నాడు అని చెప్తున్నారు. గతంలో అయితే మరి 2 సార్లు తక్కువ మెజార్టీతో పోయిన సందర్భాలు ఉన్నాయంట. మరి ఇప్పుడు పార్టీని ప్లేస్ చేసుకొని వస్తున్నాడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మస్తుగా దుష్మాన్ ఉంది, మరి నెగ్గుతాడంటగా? అదే అమ్మా, ఇప్పుడు వీళ్ళు ఏ పార్టీ కాదు, వీళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తారు. వీళ్ళు చిన్న శ్రీశైలం యాదవ్ అన్నా, నవీన్ యాదవ్ అన్నా, వెంకట్ యాదవ్ అన్నా, వీళ్ళు పార్టీలకు అతీతం మేడం. వీళ్ళని పార్టీలకు ఎవరు చూడరు. వీళ్ళకి బీఆర్ఎస్ లో ఫ్యాన్స్ ఉన్నారు, బీజేపీలో ఫ్యాన్స్ ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, ఏ పార్టీ లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళ బెనిఫిట్ పొందిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు అంటున్నా. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 40 ఏళ్ళు సేవ చేసినాడు ఎవడన్నా ఉన్నాడా? ఇప్పుడు మీకు రిపోర్టింగ్ పని, ఇంకొక ఆయన ఆటో నడిపించుకుంటాడు, ఇంకొక ఆయన వ్యవసాయం చేస్తాడు, ఇంకొక ఆయన బిజినెస్ చేస్తాడు. వీళ్ళ పని ఏం తెలుసా? రోజు ఎవరు వస్తే వాళ్ళకు భోజనం పెట్టి, అన్నం పెట్టి, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించడమే వాళ్ళ పని.
ఇంతకంటే మంచోళ్ళు వాళ్ళకి ఇంకెవరు దొరుకుతారమ్మా? ఇట్లాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఇప్పుడు నువ్వు ఎవరో పేర్లు చెప్తారు, వాళ్ళ ఇంటికి పోతే ఇట్లా ఆఫీస్ ఉండి రోజు ఇలా ఎలక్షన్ ఉందని కాదు, ఎలక్షన్ లేకున్నా సరే ఎనీ టైం భోజనాలు పెట్టించి మంచిగా మాట్లాడి ఒక 5,000 ఇబ్బంది ఉంటుంది, ఒక 5,000 ఇచ్చి పంపడం, 10,000 ఇబ్బంది ఎవరైనా చేస్తారా మీ రోజులలో? ఇవన్నీ ప్లస్ పాయింట్ వీళ్ళని చూసేస్తారు అంటున్నా నేను. ఇలా పార్టీ గురించి చెప్తాను, అత్యధిక మెజార్టీ అయితే గెలుస్తాడని అంటారు, అంతేనా? గెలిపించుకుంటా అంటారు ప్రజలు అంటారు. నేను గ్రౌండ్ లో తిరిగి చెప్తున్నా, నేను వ్యక్తిగతంగా కూడా చెప్పట్లే, గ్రౌండ్ లో చెప్తున్నారు. నవీన్ యాదవ్ అన్న చాలా అద్భుతమైన వ్యక్తి, చాలా టాలెంటెడ్ వ్యక్తి, మాకు 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి, మా సమస్యలు ఆల్రెడీ ఉంటే పరిష్కారం చేసిన వ్యక్తి. ఆయన ఆల్రెడీ 1,000 కోట్లు ఉన్నోడు కూడా అమెరికాలోనో యూరోప్లోనో సెటిల్ కావాల్సిన వ్యక్తి. రోజు మా బస్తీలలో, బోరాబండలో, రేమత్ నగర్లో, మోతీ నగర్లో, యూసఫ్గూడ్లో, జూబ్లీహిల్స్లో, శ్రీనగర్లో మా గల్లీలలో మా పేదలతోని తిరుగుతున్నాడు. మాకు ఏదైనా కష్టం వస్తే తీరుస్తున్నాడు. ఇంతకంటే గొప్ప వ్యక్తి లేరని వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. మీరు కావాలంటే సోషల్ మీడియాలో కూడా చెక్ చేసుకోండి, ఇదేదో నా సొంత కవిత్వం కాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.